విలువైన సంగతులు విందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం నుండి. అయితే యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్టిజం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నో వాటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. బాగా వినాలి, ఇది చాలా విలువైన తరగతి. మరొక్కసారి చెబుతున్నాను, జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు వారు ఆరోహణమై వెళ్ళిపోతున్న గడియలవి. మరో మాట దానికి తగిలిస్తే చిట్ట చివరి మాటలు. ఆ చిట్ట చివరి మాటల్లో ఒక గ్రేట్ కమిషన్ చెబుతున్నాడట. సంఘము దానికి పెట్టిన పేరు గ్రేట్ కమిషన్ అన్నారు. మహాజ్ఞ ఏమిచ్చాడు? శిష్యులను తయారు చేయుడి అన్నాడు. ఏం చేయాలట? శిష్యులను తయారు చేయండి. మహాజ్ఞలో, గ్రేట్ కమిషన్లో ఆ పదాన్ని విభజించి మాట్లాడితే ప్రత్యేకమైన ఒక బృందం ఏర్పడిందట. నేను మిమ్మల్ని ఏర్పాటు చేశాను, మీరు మరికొంతమందిని ఏర్పాటు చేయండి. సంఘానికి ఇలాంటి ఆజ్ఞ ఒకటి ఉందని సంఘం ఎప్పుడో మర్చిపోయిందట. మరలా ఆయన వెళ్ళిపోతూ చెప్పిన చిట్ట చివరి ఆజ్ఞ సంఘానికి మొట్టమొదటి ఆజ్ఞ. గుర్తుపెట్టుకోండి, ఆయన వెళ్ళిపోతూ ఆజ్ఞాపించిన ఆజ్ఞ సంఘానికి మహాజ్ఞ. ఏం చెప్పాలనుకున్నాడంటే, శిష్యులను తయారు చేయండి, శిష్యులను తయారు చేయండి. అసలు సంఘానికి 100 మందికి ఇది ఒక ఆజ్ఞ అన్న సంగతి తెలియదంట. తెలుసా? మరో విషయం చెప్పనా, ఇక్కడున్న వారిలో చాలామందికి ఈ ఆజ్ఞ ఒకటి ఉందని, పాటించాలని అసలు ఈ వచనాన్ని చదివేవారే లేరట. నిజంగానే ఇది ఆజ్ఞని, దీనిని మనం పాటించాలని, ఇది సంఘానికి మనం నేర్పించాలని, శిష్యులను తయారు చేయాలని ప్రభు వెళ్ళిపోతూ ఇచ్చేయించాడని గ్రహించేవారే తక్కువైపోయారట. భూలోకం నుంచి పరలోకానికి వెళ్ళిపోతున్న ఆయన మాట్లాడుతూ ఇక చిట్ట చివరి మాట చెప్పాడు, శిష్యులను తయారు చేయండి. యేసుక్రీస్తు వారి జీవిత విధానం చదివిన ఎవరైనా ఏం చదివారంటే, ఆయన అద్భుతాలు చదివారు. ఆయన అద్భుతాలు చేశాడు కనుక మేము కూడా అద్భుతాలు చేస్తామని చదివారు. ఆయన చెప్పిన ఉపమానాలు చెప్పారు. ఇదిగో ఆయన ఇలా తగ్గించుకుని అన్నీ బాగానే చెప్పారు, కానీ ఈ కమాండ్ విషయానికి మాత్రం నిర్లక్ష్యం చేశారు. అందుకే ఒక ఉదాహరణ చెబుతాను చూడండి. సంఘంలో ట్రెజరీ మెంబర్స్ ఉంటారు, సంఘంలో ఎల్డర్స్ ఉంటారు, సంఘంలో సింగర్స్ ఉంటారు, సంఘంలో శిష్యులు ఉండరు. మీరు చూడండి కావాలంటే. సంఘంలో అందరూ ఉంటారు, శిష్యుడు ఉండడు. శిష్యుడు అంటే తదనంతరం గురువుని పోలిన వాడు తర్వాత గురువు అవ్వాలి. ఈరోజు ఈయన చనిపోతే ఈ సంఘాన్ని లీడ్ చేయడానికి నెక్స్ట్ ఎవరని అడగండి, లేరు.
మరి సంఘంలో ఎవరున్నారు? స్లేవ్స్ ఉన్నారు. స్లేవ్స్ మీన్ బానిసలు. పార్కింగ్ల దగ్గర, బాత్రూముల దగ్గర ఇలాంటి పరదాలు వేయడానికి, అక్కడక్కడ వంటల కార్యక్రమం, ఇక బతుకంతా సంఘంలో అదే శిష్యరకం అన్నాడు తప్ప ఈయన తర్వాత ఈయనున్నాడని చెప్పే సంఘాలు ఎక్కడున్నాయి చెప్ప. బాధపడాలో భయపడాలో తెలియని ఒక ఇండియన్ కల్చర్ లేదా భారతదేశపు మైథాలజీ గురు శిష్యుల మధ్య నెలకొంది. ఈరోజు డెమో ఇద్దాం అనుకున్నాం కానీ టైం కుదరలేదు. ఆ డెమో ఏంటో చెప్పనా? గురువు గారు ఇలా వచ్చిన వెంటనే గురువు గారు ఇలా మాట్లాడుతూ నేనే గురువుని అనుకోండి కొంచెం, కానీ నేను గురువుని కాదు అనుకోండి. నేనే గురువు గారిని, వీళ్ళందరూ నా శిష్యులు. పెద్ద శిష్యుడు, చిన్న శిష్యుడు, అలా శిష్యుడు. గురువుగారు మాట్లాడుతూ ఉండగా ఎంత పెత్తందారి అవస్థ చూడండి. ఇలా చేయి జాపుతాడు. ప్రసాద్ అనే శిష్యుడు పరుగునొచ్చి ఇలా కచ్చీపిస్తాడు. కచ్చీపుని ఎలా తెస్తారు తెలుసా? ఇలా తెస్తారండి. ఇలా పరుగునొచ్చి ఇలా కచ్చీపిస్తారు. ఇలా అనేసరికి కచ్చీపు, ఇలా అనేసరికి వాడు రే అయ్యా అన్నా. నేను అడుగుతున్నాను, ఇది గురు శిష్యుల మధ్య ఉందా? బైబిల్ చెప్తుందా? ఈరోజు వాటర్ బాటిల్ మోసేవాడు ఒకడు, ఈరోజు కచ్చీపులు మోసేవాడు ఒకడు, ఇంకా పోయే కాలం ఏడు చెప్పినా వాళ్ళ బైబిల్ మోసేవాళ్ళు ఒకరు. ఇంకా దరిద్రం ఏంటి చెప్పిన, ప్రసంగమైన తర్వాత అయ్యగారు ఇలా దిగిన వెంటనే షూ మోసేవాడు ఒకడు. ఇంకా విచిత్రం చెప్పనా, నేను ఒక మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఆ మీటింగ్లో అయ్యగారు వస్తున్నప్పుడు గెంటేస్తున్నారు జనాలు. నన్ను గెంటేశారు. గెంటేసి ఏ అంటే అయ్యగారు గెంటేస్తారు. దేనికంటే బాడీ గార్డ్స్, అయ్యగారికి బాడీ గార్డ్స్. ప్రసంగం చెప్తుంటే మాకు ప్రసంగం మీద లేదు, బాడీ గార్డ్స్ మీద ఉంది. ఏం చేస్తున్నారు ఇలా? అలా గెంటేశారు, ఇలా గెంటేశారు, అలా గెంటేశారు. హడావుడిని అడుగుతున్నాను, ఈ బాడీ గార్డ్ నేను నా ప్రైమ్ మినిస్టరా? అసలు ఈయన ఎవరు? ఒక సేవకుడు. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే యేసు ప్రభు దాసుడు. అన్న పదానికి స్థానికమైన పదాన్ని లేదా వాడిక పదాన్ని ఉపయోగిస్తే బానిస. క్రీస్తుకు బానిస. బానిసకి మరొక బానిస ఏంటి? రాత్రి వినండి, రాత్రి రాసే పాటలు అదే. పాట ముగిసిపోతున్నప్పుడు చివరి పదం ఏంటో తెలుసా? పౌలు గారు ఉపయోగించిన పదం, అయ్యా నేను క్రీస్తు దాసుడను అని. దాసులకి దాసుల మనమే అడుక్కునే వాళ్ళం అంటే మళ్ళీ మనకు సర్వెంట్స్. మనకి ఎందుకు పనికిరాని మనల్ని గౌరవించి, ఎందుకు పనికిరాని మనల్ని సేవకుడిగా నిలబెడితే మనకి సేవకులేంటి? ఇది ఎట్లా ఉందో తెలుసా? పని పాట లేక, ఏ ఉద్యోగం లేక తిరుగుతున్న మనల్ని దేవుడు ప్రేమించి పని చేయరా అని తన బట్టల షాపులో పెట్టుకుంటే వచ్చిన వాళ్ళందరికీ బట్టలు అమ్మడం మానేసి నేనెవరో తెలుసా నీకు అన్నాడట. నువ్వు వర్కర్వి, నువ్వు వర్క్ చేయాలి. నువ్వు వర్క్ చేయకుండా ఈడు వాండర్ కన్నా ఎక్కువ షాపులో బిల్డప్ ఇస్తున్నాడు అనుకోండి. వానర్ చూసిన తర్వాత ఏమంటాడు చెప్పండి? ఆడికి పులిసే రెయ్యండి అంటాడా? ఏమంటాడు? నిన్ను షాపులో పెట్టింది బట్టలు అమ్మమని, నిన్ను షాపులో పెట్టింది వస్తువులు అమ్మ. నువ్వు వస్తువులు అమ్మకుండా ఎక్కువ మంది చేసే పని ఏంటి చెప్పిన? అసలు నేనెవరో తెలుసు స్లేవ్. అసలు నేనెవరో తెలుసా? మా వంశం మీ వంశం ఏటైతే ఏంటి, నువ్వు బానిసవు అంతే. అసలు నేనెవరో తెలుసా? పలానా టైంలో ఫలానా నేనేంటో తెలుసా? నువ్వేంటో నీకు నాకు అన్న దేవునికి బాగా తెలుసు. మనం అందరం పాపులు. మనల్ని ప్రేమించి, మనకి సేవ ఇచ్చి, మన సేవలో నిలబెట్టి ఈరోజు కూర్చోబెట్టి దేవుడు వాడుకుంటుంటే మనం ఇంత బిల్డప్లు కొడితే దేవుడు ఊరుకుంటాడా? మాది ఒక టీం ఉంది.
ఎవరైనా ఎక్స్ట్రాలు చేశారనుకోండి, ఒకటే సూత్రం, పక్క పోయి ఎక్స్ట్రాలు చేసుకుంటాం అంతే. అంతే. డయాస్ ఇచ్చింది ఎక్స్ట్రాలు చేయడానికి కాదు, డయాస్ ఇచ్చింది మనం తోపులు తురుములు అని చెప్పుకోవడానికి కాదు. మనకు ఒక విజన్ ఉంది, ద గ్రేట్ కమిషన్ ఉంది. కమిషన్ అంటే బృందము ఉంది. ఆ బృందము ఫామ్ అయి మరికొంతమందిని ఫామ్ చేయాలి. నేడో రేపో నువ్వో నేను 60 ఏళ్ళ జీవితంలో ఏ కరోనా, ఏ మహమ్మారో, ఏ వైరస్, ఏ రోడ్డు మీద ప్రమాదమో ఎగిరిపోతే నెక్స్ట్ ఎవరెక్కడ? కరోనాలో లేదా ప్రమాదాల్లో ఏ సేవకుడైనా చనిపోతే కొన్ని సంఘాలు మూసేశారు. ఆయన సేవకుడిని తయారు చేయలేదు. ఒక సేవకుడు చనిపోతే నెక్స్ట్ ఆ సంఘాన్ని మూసేస్తున్నారు. ఎందుకు మూసేస్తున్నారు? మీరు స్లేవ్స్ని తయారు చేశారు తప్ప, బానిసలను తయారు చేశారు తప్ప, ఒక గురువుని తయారు చేయలేకపోయాడు. ఒక గురువుని బతుకంతా వాళ్ళ పిల్లల పోగడమే, బతుకంతా వాళ్ళ మనవరాలను ఎత్తుకోవడమే, బతుకంతా వాళ్ళ ఇంట్లో సాకిరీ చేయడమే, బతుకంతా వాళ్ళ ఇంట్లో గిన్నెలు కడడమే, బతుకంతా వాళ్ళ చెప్పులు మోయడమే. ఇదా శిష్యరకం అంటే? ఇది ఇండియన్ మైథాలజీలో ఉన్న గురు శిష్యుల శిష్యరకం. ఇది బైబిల్ శిష్యరకం వేరు, బైబిల్ విధానం వేరు, బైబిల్ కమాండ్స్ వేరు. నీకు నాకు ప్రతి ఒక్కరికి నేర్చుకోమని విశ్వాసగా నిన్ను, బోధకుడిగా నన్ను, మనందరినీ హెచ్చరిస్తున్న విధానం వేరు. వెళ్ళిపోతూ ఆయన చెప్పిన మాట, తయారు చేయండి. ఏం తయారు చేస్తాం తెలుసా? సంఘంలో అన్ని అధికారాలు తయారు చేస్తాం, ఒక్కటే తయారు చేయలేదు. చెప్పండి శిష్యులు, అసలు ఆ పదమే ఉండదండి. మీరు లోకంలోకి వెళ్ళి ఒక గవర్నమెంట్ ఆఫీసులోకి వెళ్ళి లేదా లోకల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎన్ని అధికారాలు ఉన్నాయో దానికి అవే పదాలు చెప్పండి సంఘంలో ఉన్నాయి. బయట ఎన్ని పదాలు, బయట ట్రెజరీస్ ఉంటారు, సంఘంలో ఉన్నారు. బయట ఎల్డర్స్ ఉంటారు, సంఘంలో ఉన్నారు. బయట లీడర్స్ ఉంటారు, సంఘంలో అందరూ ఉంటారు. సంఘంలో శిష్యులు ఉండరు. శిష్యులు ఉన్నా కనబడనివ్వరు. ఒకవేళ ఆ శిష్యులు ఎంకరేజ్ చేసిన ఎవరైనా తెలుస్తామో నెక్స్ట్ వీడు మా ప్రాజెక్ట్ని కాచేస్తాడేమో అని ఆడికి ముందే చెప్పండి ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టేస్తారు. ఈరోజు నేను అడుగుతున్నాను, ప్రభువు చెప్పిన ఆజ్ఞ అర్థమైందా? ఈరోజు సంఘంలో 100 మందిలో 10 మందికి కూడా ఇది ఆజ్ఞని సేవకులకు కూడా తెలియదు. 10 మందిలో అందులో సేవకులు ఉంటే అందులో ఇది ఒక ఆజ్ఞను కూడా తెలియదు. ఏం చేస్తారయ్యా అంటే ఇలా బానిసలను చేసుకుంటారు, కంగారు పడిపోతారు. ఆయన సేవకుడు, ఆయన మిలిటరీ ఆఫీసర్ ఏం కాదు, అంత కంగారు పడిపోవడం దేనికి? మాకు అప్పుడప్పుడు బిల్డప్లు చచ్చిపోవాలనిపిస్తుంది. మాకు అంత సీన్ లేదురా అన్న అంత వద్దు అన్న, అంతే అన్న, అది కదన్న, ఏది కాదు, ఇంతే మా వారు మీకు తెలియదు. కానీ తర్వాత అయిపోయిందంటే దిగిపోయి బాధలను కడిగడమే, అంతేం లేదు, అంత చెప్పుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే మనం తయారు చేయాల్సినది శిష్యులను తప్ప మనం ఏదో పోటుగాళ్ళను తోపులు తురుములు అని చెప్పుకోవడానికి కాదు. ధ్యానిద్దాం, ఆ వచనాన్ని ధ్యానిద్దాం, చదువుదాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్టిజం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నాను వాటన్నిటినీ గైకొలవాలని. ప్రశ్న, శిష్యులంటే ఏంటి? శిష్యులంటే మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి. శిష్యులనే పదానికి అర్థం ఏంటి బైబిల్ ప్రకారం? అక్కడ ఉంది. శిష్యులు అంటే మిమ్మల్ని, శిష్యులు అంటే
అది శిష్యులన్న పదానికి అక్కడ రాశాడు చూడండి, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని గైకొనడం అంటే నేర్చుకుంటూ నేర్చుకోవాలి. ఏమి నేర్చుకున్నారా కూడా తిరిగంటే జేమ్స్ అని ఇలా చేది ఇప్పుడు నేర్చుకుని ఇరిసేస్తాడు ఏమనుకుంటున్నావు? ఏమి నేర్చుకున్నారా కూడా తిరిగంటే మా అయ్యగారులా డ్రెస్ కోడ్ నేర్చుకున్నట్టు డ్రెస్ సిరిగిపోద్ది ఏమనుకుంటున్నావు? ఏమి నేర్చుకున్నారా కూడా తిరిగంటే ఏమి నేర్చుకోవాలి? కమాండ్స్, గాడ్స్ కమాండ్స్ నేర్చుకోవాలి. కూడా తిరిగి ఏమి నేర్చుకోవాలి? ప్రభువు చెబుతున్న మాటలు శిష్యులు నేర్చుకున్నారు, మనము నేర్చుకోవాలి. నేర్చుకుని ఏం చేయాలి? నేర్చుకుని పాటించాలి. రేపొద్దున్న నేను మరొకరికి నేర్పించి, ఇది శిష్యులను తయారు చేయడం. జీవితాంతం వెనకాల తిరిగి బతుకంతా సేవకుడికి బానిసగా తిరిగి, ఇప్పుడు ఆ కుమారుడు వచ్చి ప్రార్థన చేస్తాడు, మైకిస్తే ప్రార్థన చేయలేకపోతాడు 30 ఏళ్ళు తిరిగి. జీవితాంతం ఆ గొప్ప సేవకుడు చుట్టూ తిరిగి 10 నిమిషాలు మీరు ఏదైనా వాక్యం చెప్పండి అంటే ఈరోజు చెప్పగలుగుతున్నారా? వాక్యం చెప్పమంటే అయ్యగారు కోసం చెప్తారు. మా అయ్యగారు, మీ అయ్యగారు, మా అయ్యగారు అలాగా, మా అయ్యగారు ఇలాగా, మా అయ్యగారు. ఇది సినిమా డయాస్ మీద యాక్టర్లు కూడా చచ్చే గోల్ ఇదే. వాళ్ళు కూడా అదే చెప్పుకుంటారు. ఆ రోజుల్లో మా నాన్నగారు అంటారు వాళ్ళు, ఆ రోజుల్లో మా తాతయ్య గారు అంటారు వాళ్ళు. మీరు అదే సోది డబ్బా కొడుతున్నారు. మీరు కూడా తిరిగి ఏమి నేర్చుకున్నారు? చెప్పులు మోయడమా? కూడా తిరిగి ఏమి నేర్చుకున్నారు? వాటర్ బాటిల్ మోయడమా? కూడా తిరిగి ఏమి నేర్చుకున్నారు? ఆయనకు దూపాలు వేయడమా? కూడా తిరిగి ఏమి నేర్చుకున్నారు? ఇద్దరిని కట్టగట్టి పడేస్తాడు దేవుడు ఏమనుకుంటున్నారు? రేపొద్దున ఆయన చనిపోతే, రేపొద్దున ఆయన వెళ్ళిపోతే, ఆ సేవకుడు వెళ్ళిపోతే నెక్స్ట్ ఆ సంఘాన్ని లీడ్ చేసేంత క్యాపబిలిటీ కూడా ఉన్న వాళ్ళకు ఉండాలి. సందర్భం వచ్చింది కనుక మాట చెప్తున్నాను, గొప్ప కాదు. ఆ తమ్ముడు సురేష్ అసలు యూట్యూబ్ ఛానల్ అది మాకు తెలియదు. అది వీడియోస్ పెట్టి ఇలాంటి మెసేజ్ లోకానికి వెళ్ళాలన్నా అని పెట్టాడు. ఎప్పుడు కెమెరా పెట్టుకు తిరిగేవాడు. మంచి కరోనా టైంలో ఒక మాట, రే నిజంగా నన్ను అన్నయ్యగా ప్రేమిస్తే, నా మీద నీకు గౌరవం ఉంటే, ఈ మెసేజ్ చూసాక నువ్వు నాకు మాట తప్పకుండా రిప్లై ఇవ్వాలి, ఇస్తావా చెప్పాను. కొమ్మది సంబంధం చూసి పెట్టా అన్నాడు. అదేం కాదు కానీ చెప్పాను. ఈ కరోనా టైంలో పబ్లిక్ వాక్యం బాగా వింటున్నారు కనుక నువ్వు కెమెరా కాడ ఉండిపోవడం కరెక్ట్ కాదు, నువ్వు వాక్యం చెప్పాలిరా అని. నేను ఎందుకని నువ్వు చెప్పాలంతే. మరలా మన దగ్గర నుంచి రేపు పొద్దున్న ఒక మంచి బోధకుడు ఎవరైనా ఉన్నారా అని దేవుడు ఈరోజే నన్ను రాత్రి నిలదీసి అడిగితే, ఈడున్నాడు ప్రభువా అని నేను చెప్పడానికి నాకు ఒక ఆన్సర్ కావాలి. నువ్వు రెడీ అవుతావా? రా, నువ్వు వచ్చి నువ్వు కూడా వాక్యం చెప్పాలన్నప్పుడు ఆ రోజు వణుకుతూ వచ్చి చెప్పాడు. ఆ రోజు పబ్లిక్ ఎంత బ్లెస్ చేసిందో తెలుసా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పుడు ఈ బోధకుల బృందంలో ఒక బోధకుడు ఎవరు తెలుసా? ఆడే కెమెరామ్యాన్, ఆడే బోధకుడు. ఇక్కడ ఆర్గనైజింగ్ చేస్తున్న బాత్రూమ్ వర్క్ దగ్గర నుంచి పైన ప్రతి రూపాయి వరకు ఆడే చేస్తాడు. ఇప్పటికి ఇంకా నాకు తెలిసి స్నానం కూడా చేస్తున్నాడు. మధ్యాహ్నం క్లాసులు అవుతుంది. ఇవన్నీ మనం ఏమి నేర్చుకోవాలి? బైబిల్ చెబుతుంది. మనం కూడా ఒకరిని దిప్పుతున్నామంటే తయారు చేయాలి. నా తర్వాత వీడున్నాడు. మోసే వెళ్ళిపోతే యెహోషువ ఉన్నాడు, ఏలియా వెళ్ళిపోతే ఎలీషా ఉన్నాడు, ప్రభు వెళ్ళిపోతే 11 మంది ఘనమైన శిష్యులు ఉన్నారు. పౌలు వెళ్ళిపోతే తిమోతి ఉన్నాడు, తీతు ఉన్నాడు, ఎపఫ్రదు ఉన్నారు. మరి నువ్వు నేను వెళ్ళిపోతే మన పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఏమీ రాదు డొక్క చించితే. వాళ్ళకి వచ్చి ఏం చేస్తారంటే వాళ్ళకు దూపాలు వేస్తామంతే. నెపోటిజం. ఈ పదం బయట ఉన్నాం. నెపోటిజం సంఘంలో కూడా వింటున్నాం. అయ్యగారు తర్వాత అయ్యగారు పిల్లల అయ్యగారులు. మరి వీళ్ళు 30 ఏళ్ళు మన వెనకాల తిరుగుతున్నారు, 20 ఏళ్ళు మన వెనకాల తిరుగుతున్నారు, సేవలో తిరుగుతున్నారు. మరి వాళ్ళు ఎప్పుడు అక్కడే ఇంకా అంతే. వాళ్ళు ఎప్పుడు ఎదగరు, వాళ్ళు ఎప్పుడు వాటర్ బాటిల్, వాళ్ళు ఎప్పుడు ఈ బ్యాగుల మైడం, ఎప్పుడు ఇంతే. అలానే అది చెయ్యొద్దనా?
చెయ్యాలి. అలానే చేయకూడదన్నా చెయ్యాలి. ఏలీయా గారి దగ్గర జరిగిన విషయం ఏంటో తెలుసా? ఏలీయా గారు వెళ్ళిపోయారు. ఏలీయా గారు వెళ్ళిపోయిన తర్వాత రాజులకి ప్రాబ్లం వచ్చింది. అది పొలిటికల్ ఇష్యూ అయిపోయింది. పొలిటికల్ ఇష్యూ ఎఫెక్ట్, ఆర్థిక పరమైన ఇబ్బంది ప్రభుత్వం మీద పడిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత దేశంలో దళసరి ఆదాయం పడిపోయింది. ఎందుకంటే ఆ మహాత్ముడు ఉన్నంత కాలం మంచి సమతుల్యత ఉంది. కొన్నిసార్లు దెబ్బలు తిన్నా. ఈయన వెళ్ళిపోయిన తర్వాత ప్రాబ్లం ఎక్కువైపోయింది. శత్రువు దాడి పెరిగిపోయింది, మూకుమ్మడి దాడి పెరిగిపోయింది, భూమి పంట తగ్గిపోయింది, పర్సంటేజ్ అన్ని విధాలుగా వారి మార్కెటింగ్ విధానం తగ్గిపోయింది. ఆ టైంలో రాజులు సంప్రదించారు. నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో తెలియట్లేదు. నెక్స్ట్ ఫ్యూచర్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలియట్లేదు. నెక్స్ట్ ఏంటి అన్నది మనకు తెలిస్తే గవర్నమెంట్గా మనం నిర్ణయాలు ఏం తీసుకోవాలో మనకు అర్థమవుద్ది. ఫ్యూచర్ కోసం చెప్పేవాడు ఎవడున్నాడా అని అడిగారు. అప్పుడు అలా అడిగినప్పుడు ఆయన కూర్చి రాసిన మాట ఏంటో తెలుసా? ఉన్నాడండి, యంగ్ అండ్ డైనమిక్ స్పీకర్ జేమ్స్ ఉన్నాడు అనలేదు. దేశ విదేశాల్లో బలంగా వాడబడుతున్న ఒక సేవకుడు ఉన్నాడండి అనలేదు. గొప్పోడండి, యోర్దాన్ని బద్దలు చేశాడండి, గురువు వెళ్ళిపోయిన తర్వాత దుప్పడ పట్టుకుని ధూళిమాడేశాడు, ఆయన కామెంట్ చేసిన వారిని కూడా ఎలుగుబంట్లు తినేసాయని ఈ రికార్డ్ చెప్పలేదు. ఎవరున్నారంటే గవర్నమెంట్ ఆధీనంలో మాట్లాడుకునే మాటలేంటో తెలుసా? ఒకే ఒకటి గుర్తుందట. ఆ ఒక్కటేంటో తెలుసా? ఒకటే, ఏలియా భోజనం చేసేటప్పుడు చేతుల మీద నీళ్ళు వేసేవాడే ఆ అబ్బాయి ఉన్నాడండి అన్నారట. లోకానికి ఏం గుర్తుంది? ఏలియాకి పరిచర్య చేసిన ఆ 10 ఏళ్ళ ఆ పరిచర్య గుర్తుంది. మరి ఏలియా వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇంకొకరి చేతుల మీద నీళ్ళు వేస్తున్నాడు. ఏం చెప్పలేదు. ఏలియా తర్వాత ఏలియా అయిపోయాడు. ఏలియా తర్వాత ఏలియా ప్లేస్లో ప్రవక్త అయిపోయాడంటే ఇప్పుడు అక్కడ ఏం కనబడుతుంది? పరిచర్య చెయ్యాలి. పరిచర్యలోనే ఆయన ఏం చెప్పాడో నేర్చుకుని గైకొని ఎదగాలి. రోజు రోజుకి ఎదగాలి. ఎంత ఎదగాలి? ఈ సంఘానికి మా బోధకుడు లేకపోయినా ఇదిగో మేము నడిపిస్తామన్న స్థాయికి ఎదగాలి. శిష్యులు చదువుదాం, వచ్చిన 28వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము. ఆ మాట ఎందుకన్నాడు? యూదులకి ఒక విధానం ఉంది. ఆ విధానం ఏంటో తెలుసా? నువ్వు ఏ అధికారంతో ఇవి చేస్తున్నావు అని అడుగుతారు వాళ్ళు. బాప్టిజం ఇచ్చి యోహాను కార్యాలు చేస్తుంటే, బాప్టిజం ఇచ్చి యోహాను గంభీరమైన పరిచర్య చేస్తుంటే, బాప్టిజం ఇచ్చి యోహాను దగ్గరకు వచ్చి అడిగారు పలుమార్లు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అడిగారు, బాప్టిజం ఇచ్చి యోహాను ఏ అధికారం వల్ల చేస్తారంటే వాళ్ళకి తెలియాల్సిన విషయం, ఈ అధికారం పరలోకం నుండి వచ్చిన అధికారం. ఎలా కమాండ్ చేస్తుంది? ఇప్పుడు కమాండ్ చేయాలంటే మనకేముండాలండి? అధికారం ఉండాలి. ప్రభు హై కమాండ్గా లేదా ఒక మహా ఆజ్ఞను ఇస్తున్నాడంటే ఈయనకి ఏ అధికారం ఉంది? ఆయనకు పరలోకపు అధికారం ఉంది. ఈరోజు కూడా అడుగుతున్నారు కదండి చాలామంది. ఏమని అడుగుతున్నారు తెలుసా? వాళ్ళు అడిగే మాట ఒకే ఒక్కటే, ఏ అధికారంతో మీరు సువార్త చేస్తున్నారు? ఇది ఏ అధికారంతో చేస్తున్నారు? ఏ అధికారంతో కరపత్రులు పంచుతున్నారు? ఈ అధికారంతోనే కరపత్రులు పంచుతున్నాం. ఏ అధికారంతో మీరు? ఏ అధికారం? ఇది పరలోకపు అధికారం. ఇలాగే అడిగారు ఒకరోజు తమిళనాడులో చేస్తున్న కలెక్టర్ని ఇలాగ అడిగారు. ఆయన క్రిస్టియన్ ఫెయిత్ అవలంబిస్తున్నాడు. ఆయన ఒక కలెక్టర్ వై ఉండి, ఒక అధినేత వై ఉండి, జిల్లాకి అధికారి వై ఉండి యేసుప్రభు అని ఒక మాటలు చెప్పడం కరెక్ట్ కాదని పీపీసీ ఛానల్ ఒకడు అడిగితే ఒకే ఒక్క మాట అన్నాడు, ఈ అధికారం వల్ల నువ్వు చేస్తున్నావంటే ఆ కలెక్టర్ అన్నమాట, నాకు పరలోకపు అధికారం వల్ల చేస్తాను. పిచ్చా నీకు అన్నారు. ఎస్, ఇది పరలోకపు పిచ్చి అన్నాడు. ఏంటి? మెయిన్ లైన్ ఛానల్ బీపీసీ ఛానల్లో చెప్పిన ఇంటర్వ్యూ ఇది. మీరు ఇది చెయ్యండి అని మీకు ఎవరు చెప్పారంటే, ఇదిగో యేసుప్రభు వెళ్ళిపోతూ అనేకులను శిష్యులను చెయ్యండి అని కమాండ్ చెప్పాడు. అది నేను చేస్తున్నా. ఈ అధికారం అంటే
ప్రభు పరలోకపు అధికారిగా, ముల్లోకాల అధికారిగా చెప్పాడు, అనేకులకు ఈ సువార్త చెప్పాలి. చాలామంది ఇది చెప్పడానికి వీలు లేదు, ఈది మాది ఊరు మాది అంటే ఇంకా నేను కూడా మీ వాడిని అనేసి నన్ను కొనేలేదు. అన్నీ మావి అంటే ఎవరిది? ఈ సర్వ భూమి ఆయనది, సర్వము ఆయనది. పైపచ్చిగా ఇద్దే వచ్చేస్తూ వీళ్ళు ఆడుతున్న ఎట్టకారాలు ఏంటి చెప్పిన, అసలు ఏం దేవుడు చేతకాని దేవుడు, ఆ దేవుడిని నమ్ముకుని ఆ దేవుని ప్రకటిస్తారంటే మన దగ్గర ఉన్నారుగా అన్నారు. మధ్యకాలంలో ఒక వీడియో మాట్లాడితే దాని మీద ఫోన్లు చేసి చంపేస్తారట. నేను చంపేస్తాను రాజ్యం, చంపేండి రావు, ఇక్కడ బతకలేకపోతున్నాం, చంపేస్తాం, బతికినాం, అది ఇది అని. ఎందుకంటే వీళ్ళకట మీకు ఎవడిచ్చాడు అధికారం సువార్త చేయడానికి అని అడుగుతున్నారు. కంప్లైంట్ పెట్టారట, నీ మీద ఫలానా నేరారోపణ చేస్తున్నావు, నువ్వు ఎలా బతుకుతావో చూస్తాను మెసేజెస్ పెడుతున్నారు. ఏం చేస్తావు? ఇదిగో మాకు ఆయన అధికారం ఇచ్చాడు, మేము చెబుతాం అంతే. పైపెచ్చుకు వాళ్ళు చేస్తున్న ఎట్టకారం ఏంటో తెలుసా? చేతగాన్ని దేవుణ్ణి నమ్ముకున్నారు ఏంటండి. ఎలా చేతగాని వాడు కాదు ఆయన అడిగితే వాళ్ళు చెప్పే మాట, 3 మేకులు తీసుకోలేండు. చెప్పండి, ఆయన దేవుడు ఎలా అవుతాడు రా? 3 మేకులు తీయలేనాడు దేవుడు ఎలా అవుతాడు? ఆయన్ని మీరు నమ్ముకుంటారేంటి? అదే మన దేవుడైతే, అదే మన దేవుళ్ళు అయితే బాణం వేసేద్దరు అన్నారట. మీ దేవుడు ఏమి చేయలేదు, అదే మన దేవుడైతే బాణం వేసేద్దరు. ఏం బాణాలు వేసేసాడు ఏంటి అని అడిగితే వాళ్ళు చెబుతున్నారు, అదో పెద్ద యుద్ధం చేశారట. ఏ యుద్ధం అని చదివితే అటునుంచి ఒక బాణం వేశారట, ఇటు నుండి ఒక బాణం వేశారట, ఈ 2 గుద్దుకుని మతాబిల్లా కాలిపోయి కిందడు. ఇదొక యుద్ధం. ఈ యుద్ధం ఎవరు చేయలేదట? యేసుక్రీస్తు వారు చేయలేదట. ఇప్పుడు ఈ యుద్ధం, ఈ మతాబీల యుద్ధం చేయలేదని యేసుప్రభు ఏం కదట మరి ఏంటి? ఎటకారాలు చేయడం మనం మొదలు పెడితే అలా ఉండగలరంటారు. కానీ మన ప్రాముఖ్యత అది కాదు, మన అది కాదు. మన ప్రభు మనకు చెప్పాడు, శిష్యులను తయారు చేయండి, మనుషులను నిలబెట్టండి, మనుషులను తయారు చేయండి. ఇదిగో నేను ఆజ్ఞాపిస్తున్నాను, ఈ ఆజ్ఞ నాకు సర్వాధికారము పరలోకం నుండి ఇవ్వబడినది కనుక చెబుతున్నాను, తయారు చేయండి. ఇది పరలోకం నుంచి వచ్చిన అధికారం. తయారు చేయుడు. నిజంగా యేసు ప్రభు తయారు చేశాడంటే తయారు చేశాడు. ఎట్లన్నా తెలిసి మీరు బస్సు వార్తలు చదివితే మీకు అర్థం కావాలి. వాళ్ళతో తిరిగేవాడు ఆయన, వాళ్ళతో భోజనం చేసేవాడు, వాళ్ళతో కలిసి కూర్చునేవాడు, వాళ్ళతో మాట్లాడేవాడు. వాళ్ళందరూ కలిసి ఏ మెట్ట మీదో, ఏ అడవిలోనో, ఏ నది ఒడ్డున, ఏ సముద్రం ఒడ్డున అందరూ కలిసి నిద్రపోయేవారు. ఇలా 1000 మంది వచ్చినప్పుడు ఎన్నో లోతైన మాటలు చెప్పేవాడు. వర్తమానం అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనేవాడు, మీకు ఇంతకు ముందు చెప్పిన ఉపమానం మీకు అర్థమైందా అని అడిగేవాడు ఆయన. అంటే ఏమర్థమవుతుందండి ఆ మాట చదువుతున్నప్పుడు? 1000 మందికి ఇలా చెప్పేసేవాడు. 1000 మందికి 5000 లేదా 1000 మందికి వచ్చిన వారికి వాక్యాన్ని విస్తరించి 3 రోజులు చెప్పిన తర్వాత పేతుర్ని, యోహాన్ని శిష్యుని దగ్గరికి పిలిచి, ఇందాక చెప్పిన ఉపమానం మీకు అర్థమైందా అని అడిగేవాడు. ఎందుకు అడిగేవాడు? అర్థం కాకపోతే మళ్ళీ చెప్పి పదే చెప్పి తన శిష్యులకు నేర్పించేవాడు. వాళ్ళని కూడా తిప్పుకుని ఏమి నేర్పించాడయ్యా అంటే వాక్యము నేర్పించాడు. ఉపమానాలు అర్థం కాకపోతే వివరించి పలుమార్లు చెప్పేవాడు. అర్థమైందా లేదా అని అడిగా. అదే మనకే అని ఇందాక చెప్పిన వాక్యం నాకు అర్థం. నోర్మి సాతాను బిడ్డ, అంతకని వివరంగా ఎవడు చెప్తాడు నీకు అన్నాడు. అది కాదన్న డౌట్ నాకు ఎలా ఉందండి. నోర్మి డౌట్తో పుట్టావు పనికి మాలోడు అన్నారు. డౌట్ రా, నువ్వే డౌట్ అన్నారు. చెప్పేవాళ్ళు ఉన్నారా? నేను అడుగుతున్నా, ఎంత పెద్ద భారీ సెమినార్లో క్వశ్చన్ అవర్ దేనికి? నేర్పించడానికి. ఉదయం అంతా చెప్పిన తరగతులు అర్థం కాలేదా? అడగండి. క్వశ్చన్ అవర్కి ముందు చెప్పిన తరగతి అర్థం కాలేదా? అడగండి. మీ వ్యక్తిగతమైన బైబిల్లో విషయాలు అర్థం కాలేదా? అడగండి. సిద్ధాంతపరమైన విభేదాలతో మిమ్మల్ని అనిచేస్తున్నారు, అడగండి. మీరు అడిగినంత కాలం చెబుతాం, అలసిపోయేంత వరకు చెబుతూనే ఉంటాం. ఎట్లా అయినా సరే కొన్ని సెమినార్ల తర్వాత మీరు తయారవ్వాలి. అడగండి.
ఇది ప్రభువు నేర్పించాడు. ప్రభువు మనకు నేర్పించిన పద్ధతి. కూడా శిష్యులను తిప్పుకుని ఏమి నేర్పించాడంటే, కూడా శిష్యులను తిప్పుకుని వాక్యము మీకు అర్థమైందా లేదని అడిగేవాడు. ఉపమానం అర్థమైందా లేదని అడిగాడు. ఎంతకాలం ఉంటాను మీకు కూడా నేను అడిగి మీరు ఎందుకు నేర్చుకోవట్లేదు? ఇంకా గ్రహింపని మందమద్దులై ఉన్నారు. నేర్చుకుని ఆవేశపడేవాడు, తిట్టేవాడు, అవిశ్వాసులా తయారవుతున్నారంటే ఎందుకు మీరు ఎదగట్లేదు? కనీసం 2 గంటలు కాదు, 1 గడి అయినను ప్రార్థనా శక్తిలో ఎదగలేరా అని అడిగేవాడు వాళ్ళని. వాక్యం అర్థం కాకపోతే అడిగేవాడు, ప్రార్థన చేయకపోతే అడిగేవాడు, వాళ్ళు ఎక్కడ ఏమి నేర్చుకోకపోయినా అడిగేవాడు. ప్రభుకున్న గొప్ప మనసు ఏంటో తెలుసా? ఒకరోజు ప్రభు వాళ్ళ ఇంటికి వస్తున్నాడని తెలిసింది. ఒక పూరే గుడిసెలోనికి ట్విన్ సిస్టర్స్. ఎవరు వాళ్ళు? మార్తా మరియ. చకచక పరిగెట్టేసి, మాస్టర్ జీ మా ఇంటికి వస్తున్నాడు, ఈరోజు ఫేమస్గా ఏదన్నా సర్ప్రైజ్ వంటకం చేయాలనుకుందట. ఎవరు? మార్తమ్మ. కిచెన్లో పరిగెడుతుంది, బయటికి పరిగెడుతుంది, అలా పరిగెడుతుంది, అడ్డొత్తే ఎవరైనా తొక్కేసి వెళ్ళిపోయాం. అప్పుడప్పుడు మనం ఎవరైనా ఇంటికి వెళ్ళాం అనుకుని అలా చేసి సాంబార్ మన మీద వేసేస్తారు. అంటే అలా కంగారు అని కాదు, ఆ లవ్ని అంత కంగారు పడుతున్నారు, ఆ ప్రేమను అలా చూపిస్తున్నారు. అలాగలా కంగారు కూర్చో ఆవిడ కూర వేసింది. ఆ రోజు వైట్ ప్యాంట్ వేసుకెళ్ళాను నేను. కూర గుర్తుండిపోయిందమ్మా, నీకు మర్చిపోయాను జీవితంలో. బచ్చాగాళ్ళు మనం వెళితేనే ఇంత కంగారు అయిపోతున్నారే. బచ్చాగాళ్ళు మనం వెళితే మా ఊర్లో ఫేమస్గా దొరికే చేప అన్న ఇదన్న మనకే వండుతున్నారే. మనమే వెళితే మనకి ఇదిగా అన్న, నేను బాగా చేస్తానన్నా, ఈ తాగండి అంటున్నారే. కడియంలో ఐజాక్ మాస్టర్ గారు వైఫ్ మేడం, మేము ఎప్పుడు వెళ్ళినా చక్కగా తడపడుతుందని, నేను వెళితే ఒక మంచి జ్యూస్ చేసేస్తుంది. మేడం ఎంత బాగా జ్యూస్ చేస్తుంది, ఆ టెక్నిక్స్ ఏంటి చెప్పండి. చెప్పదు, ఎందుకంటే మేము చేసుకుంటాం అనుకుంటుంది. ఏంటో మరి ఇక్కడ ఉన్నారు, చెప్పండి మేడం అంటే ఆ ఫ్లేవర్ చెప్పదు. ఆవిడే చేస్తుంది, ఆవిడే పడుతుంది, ఆవిడే ఇస్తుంది. బచ్చాగాళ్ళు ఎందుకు పనికిరాని మేము వెళితేనే తాడే ఏకంగా యేసుప్రభు ఇంటికి వస్తే మార్త ఎంత కంగారు అయిపోయింది. అరే గురువు గారు ఇంటికి వచ్చారు, ఈరోజు ఒక మంచి వంట మీద ఒకటి వండాలి. విస్తారమైన పనులు పెట్టేసుకుంది, వండేస్తుంది. ఎవరి కోసం వండుతున్నా? మార్త కోసం కాదు, మరియ కోసం కాదు, లాజరు కోసం కాదు, ఎవరి కోసం? వచ్చిన అతిథైన గురువు కోసం వండుతుంది. వెల్ డన్ మై బాయ్, వెల్ డన్ మై చైల్డ్, వెల్ డన్ మై ప్రియ శిష్యురాల అనలేదు ఆవిడ్ని. కూర అదిరిపోయింది తల్లి, కోడి మాసం ఎలా కూడా వండుతారా, గాడ్ బ్లెస్ యు నాన్న అనలేదు. అందరికీ కొంతమంది మంచి బోధకులు ఉన్నారు. కూర బాగుంది నన్ను బాక్స్లో పెట్టి అమ్మగారు కారులో ఉంటారు ఇచ్చి అనలేదు. ఏంట్రా నాన్న మొన్న వచ్చినప్పుడు అది వండేవి, ఇప్పుడు వండలేదు నాన్న. ఎన్ని తిండిపోతు మాట్లాడండి నేను విశ్వాసం ఎన్నిదాగా ఏంటమ్మా మొన్న మీద కొంచెం లాభంలో ఉంది కోడిపెట్ట అన్నారు. అంటే ఏంటి దాని సంగతి ఏంటి? గుడ్లు పెడుతుంది అయ్యగారండి. గుడ్డు ఎప్పుడు పెడుతుంది అమ్మ? గుడ్లు పెట్టి రుచుకుంటుందమ్మా అన్నారు. అందరూ కదండి మంచి బోధలు. ఎప్పుడో మాటలు చెప్తున్నాను, ఉదాహరణకు అర్థం అవ్వాలి. ఒకవేళ ఈ మాటల వల్ల సేవకులైన ఇబ్బంది పడితే నాకు క్షమించాలి. మనం ఏదైనా నచ్చితే మనం పట్టుకెళ్తాం, కితాబు ఇస్తాం, దాన్ని పలుమార్లు వండించుకుంటాం. యేసు ప్రభు బాగా ఉండేవమ్మా, నన్ను ఇంత ప్రేమిస్తున్నావు, బాగా ఉండవు అనలేదు. ఏమన్నాడు తెలుసా? మార్తా 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 2 సార్లు చెప్పాడు. మార్తా మార్తా అని ఎందుకన్నాడు తెలుసా? హాపికని ఎడావుడు అన్నాడు. ఇంకంతే. ఒక మాట 2 సార్లు అన్నామంటే ఏంటి దాని అర్థం చెప్పండి? ఆపే. నా నోట్లో ఏం పెట్టాలి కాదు, నా నోటి నుండి ఏమొస్తుందో నేర్చుకో. కూర్చుని మీ అక్క నేర్చుకుంటుంది. మరియమ్మ నా దగ్గర కూర్చుని వింటుంది. ఉత్తమమైనది ఏంటో తెలుసా? వాక్యము గైకొనడం. నా నోట్లో ఏం పెట్టాలో, ఏ టేస్ట్ ఇవ్వాలని కాదు, నా నోటికి ఏమి ఇవ్వాలి, నా నోటి నుండే వస్తుందో నేర్చుకో. మీ అక్క నేర్చుకుంటుంది. ఉత్తమమైనది ఒక్కటేనమ్మా, ఉత్తమమైనది ఒక్కటే. వాక్యము నేర్చుకుంటే అది మిమ్మల్ని నిత్యత్వంలోనికి నడిపిస్తుంది.
నా నోట్లో ఏం పెట్టినా, ఏ రుచికరమైన వంటకు మీరున్న 1 గంట 2 గంటలు ఒక పూట దాటితే అది పాచిపోతుంది. నాశనము కాని ఆహారం ఒకే ఒక్కటి, జీవాహారం నేర్చుకో. జీవాహారం నేర్చుకో. శిష్యులకు నేర్పించాడు, మరియకు నేర్పించాడు, మార్తను గద్దించి నేర్చుకోమన్నాడు. అందుకే ఈ సెమినార్లో మీరు ఏం చేస్తారా అని అడిగితే వాక్యము నేర్పిస్తాం. క్రిస్టియానిటీలో బాగా గమనించాలి, క్రిస్టియానిటీలో ఏ రిలీజియన్లో లేనిది క్రైస్తవం అనే ఒక ఉన్నతమైన మార్గంలో ఉన్నది ఒకే ఒక్కటి. ఎవ్రీ సండే మీరు టెంపుల్కి పోయి ఏం చేస్తారా అంటే చెప్పండి, నేర్చుకుంటాం. అయ్యగారు ఏం చెబుతున్నారో చూస్తాం, అక్కడ ఏ మాట ఉందో ఇక్కడ చూస్తాం, ఈ వాక్యం అర్థం ఇదా అని నేర్చుకుంటాం. మీరు ఏ మతంలో అయినా చూడండి, నేర్చుకుంటారా? నేర్చుకునేది ఉందా? క్రైస్తవ్యంలోనే ఉంది. అది పెద్దలు నేర్పించిన విధానం, ప్రభువు చెప్పిన పద్ధతి నేర్చుకోవాలి. ప్రభువు చెప్పిన పద్ధతి నేర్పిస్తాం నేర్పిస్తాం నేర్పిస్తాం. ఎంతవరకు? ఒక గురువు శిష్యుల మధ్య మరలా గురువు అయ్యేంత వరకు నేర్పిస్తాం. ఈరోజు నేర్పిస్తున్నారంటే ఎక్కడ నేర్పిస్తున్నారండి? మార్తకు చెప్పాడు, శిష్యులకు చెప్పాడు, పలుమార్లు అనేకులకు చెప్పాడు. ఆయన చెప్పి చెప్పి చివరికి వెళ్ళిపోతున్న టైంలో చెప్పడానికి టైం లేక చేసి ఇచ్చాడు. చదువుదాం వచ్చిన ఒకసారి 19 వచ్చిన. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనిగా చేయండి, శిష్యులనిగా చేయండి. సమస్త జనులను శిష్యులుగా. చాలామంది సువార్త చేస్తారు, శిష్యుని చేయరు. సువార్త చేయాలి, శిష్యులు చేయాలి. సువార్త చేస్తే శిష్యులు చేయరు, శిష్యులు చేస్తే సువార్త చేయరు. రెండూ చేయాలి. సర్వలోకానికి వెళ్ళాలి, ఇది సువార్త. నెక్స్ట్ శిష్యులను తయారు చేయాలి. లోకానికి వెళ్ళాలి, శిష్యులను తయారు చేయాలి. లోకానికి వెళ్ళాలి, శిష్యులను తయారు చేయాలి. చెప్పాలి, తయారు చేయాలి. చెప్పాలి, తయారు చేయాలి. శిష్యులను తయారు చేయాలి. సువార్త చెబుతారు, శిష్యులను తయారు చేయరు. కొన్ని సంఘాల యొక్క ఈవెంట్స్ చూస్తుంటే ఏడాదంతా ఏం చేస్తారండి మీరంటే, ఏడాదంతా డబ్బులు పోగేసి పెద్ద మీటింగ్ పెట్టేసుకుని, మీటింగ్ జనాలు ఎక్కువ వచ్చేస్తే మీటింగ్ సక్సెస్ అయిపోయింది అంటారు. నీ తలకాయ అయింది. మీటింగ్ అంతా అంటే వీళ్ళ ఏడాదంతా దేనికోసం? ఆ మీటింగ్ కొరికే. మీటింగ్ తర్వాత నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? మీటింగ్ బాగా జరిగింది, ప్రజలు బాగా వచ్చారు, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏముందని మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ అన్నారట. నెక్స్ట్ మీటింగ్ సమ్మర్ మీటింగ్, ఇంక ఇంతే హాలిడేస్, ఇంకా మీటింగ్సే తప్ప మీటింగ్స్ తర్వాత ఏంటి? అదే మనం చేస్తున్న పొరపాటు. ఈవెంట్స్ చేస్తాం, పబ్లిక్ మీటింగ్స్ పెడతాం, ఎన్నో చేస్తాం, కానీ మనుషుల్ని నిలబెట్టాం. మనం మనుషుల్ని తయారు చేయం. మనుషుల్ని ఎక్కడ రేపొద్దున వీడు చెప్పే స్థాయిలో ఉండాలని ఎక్కడ ఇష్టపడే పని. ఎందుకంటే ఒకవేళ ఆడిని తయారు చేస్తే ఈ సంస్థకి వాడే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయిపోతాడేమని ఆయన అక్కడే పెడతారు. మరి ఎవరిని తయారు చేస్తారంటే వాళ్ళ మనవడిని తయారు చేస్తారట, వాళ్ళ మనవరాలను తయారు చేస్తారట. తయారు చేయండి, వాళ్ళు మంచోళ్ళు అయితే తయారు చేయడం తప్పేం కాదు. ఎవరిని తయారు చేస్తారంటే వాళ్ళ తాలూకా బిడ్డలను తయారు చేస్తారట. ఇంకెవరిని తయారు చేయరట. ఎందుకు? మరి ప్రాపర్టీ పోద్దుగా. అందుకే ఎవరిని తయారు చేయరట, వాళ్ళ తాలూకోని. ఇప్పుడు వీళ్ళకి ఏ వాక్యం రాలేదనుకోండి, వాక్యము రాని వారిని తయారు చేస్తే రేపొద్దున వీళ్ళు ఏమి నేర్పిస్తారు? వాక్యానికి ఏమి నేర్పించరు. వాళ్ళ కథలు చెప్పడం స్టార్ట్ చేస్తారు. కథ ఏంటి చెప్పిన? నిన్న మా అమ్మాయి పడిపోయినప్పుడు మేము ఎంతగానో ప్రార్థించాం. అలా ప్రార్థించినప్పుడు ఏం జరిగిందంటే దేవుడు మాకు చెప్పాడు, అదిగో పట్టి ఆరు బయటే ఉందని. బయటికి వెళ్ళి చూసాం, పట్టి దొరికింది. దేవునికి ఇది అంటే ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం ఈ సండే? పట్టీలు పడిపోయిన వాళ్ళందరికీ ఆరు బయట పట్టీలు దొరుకుతాయి. ఇది నేర్చుకున్నాం ఈ వారం మేము. ఏమేం పోయి వచ్చే వారం ఏమి నేర్చుకున్నారు? మా ఆవిడ ఏదో కొత్త కూర ఉండింది, కడుపు పట్టేసింది. దేవుడా ఏంటి ఇది అనుకున్నాను. తెల్లారేసరికి దేవుడు సుఖముగా నన్ను వివరించలేను అన్నారు. అయ్యింది దేవుని దయవల్ల. ప్రార్థన చేసుకుని కొంచెం నూనె తాగేసరి, నూనె తాగితే అవుతుందిలే అంటున్నారు. అడుగుతున్నా, ఈ వారం ఏమి నేర్చుకున్నారు? అన్నం అరగని వారు, గ్యాస్ట్రిక్ ఉన్నవారు దేవుని దయలో
ఆ విడుదల పొందాలనుకున్న వారికి ఇదిగో ఈ విధంగా ఉండాలని నేర్చుకున్నారు. అండి ఏమి నేర్పిస్తున్నామండి? వాక్యాలు రానోడు ఏమి ఎక్కనోడిని మనం ఏదికి లెక్కిస్తే వాడు సోది చెప్పుకుంటూ పోతాడు. సోది. కొంతమంది ఉంటారండి ఇలా అదో రెబల్ స్పీకర్లు అనమాట. ఇలా వాక్యం అయిపోయింది అనుకోండి, ఎవరినోడిని కారణం చేసి నేను శుభ్రం తిట్టేస్తారని. ఆ రోజు ప్రసంగం అదే, వాక్యం చెప్పడు యాదవ పనికి మళ్ళీ అలా పోతామరా దేవుడి రాత్రి నజరేతులు అడ్డలు అనమాట, చంపేస్తారు. అలాగేలా ఈ వారం ఏం చెప్పారు మీ పాస్ గారు అంటే, ఆ మతోన్మాదని గట్టిగా తిట్టేశారండి అలా అంటే. తిట్లు నేర్చుకున్నారు ఈ వారం. ఏమి నేర్చుకుంటున్నారు చెప్పండి? పట్టీల కొరకు, భోజనాల కొరకు, ఎదుటోళ్ళు తిట్టడం కొరకు. ఈ వారం వెళ్ళా ఈ వాక్యం అర్థం ఇది అని నేర్చుకుంటున్నారా? నేర్చుకుంటే ఏమవుద్దంటే ఆ వాక్యమే నన్ను బతికిస్తుంది. ప్రభు ఒకరోజు బాగా వినాలి, శిష్యుల్ని కూడా తిప్పుకుంటూ ముగించేస్తాను. ఇక శిష్యుల్ని కూడా తిప్పుతూ కూడా తిరిగిన తర్వాత ఏ రోజన్నా మీరు సువార్తలు చదవండి, నేను సవాల్ చేసి చెప్తున్నా. అది కనుక మీకు కనబడితే నేను ఈ రోజే నేను చెప్తున్నా, నా ఉద్యోగం అన్నీ చివరికి నా ఫ్యామిలీని వదిలేసి మీకు నేను ఊడుగం చేస్తుండిపోతాను. ఆ ఒక్క రిఫరెన్స్ ఎక్కడైనా ఉంటే చూపించండి. ఉండదు. ఆ రిఫరెన్స్ ఏంటి చెప్తా? శిష్యుల పాదాలు ఈయన కడిగాడు తప్ప. చెప్పండి, ఈయన పాదాలు శిష్యులు ఎప్పుడైనా కడిగారేమో చూపించండి. శిష్యులను ఆయన నెత్తి మీద పెట్టుకున్నాడు తప్ప ఈయన ఎప్పుడు వాళ్ళ నెత్తి మీదకి ఎక్కినట్టు చూపించండి. ఒక్కటే కనబడదండి. ఒక మంచి గురువుని తయారు చేస్తాడు. ఒక చెడ్డ గురువు చెప్పాలి, ఒక చెడ్డ గురువుని తయారు చేయడు, బానిసను తయారు చేస్తాడు. ఒక మంచి గురువు అవుతాడు. ఒక చెడ్డ గురువు మరొక బానిసను రెడీ చేస్తాడు. నేను అడుగుతున్నాను, మీరు వెళుతున్నా ఎక్కడెక్కడున్నారో, మీరు బానిసలుగా ఉన్నారా, ఎదిగే స్థితిలో ఉన్నారా చెక్ చేసుకోండి. యేసు ప్రభువు వారి జీవిత చరిత్ర నీకు నాకు ఏమి నేర్పిస్తుందంటే 20వ వచనంలో చెప్తున్నాడు. చూడండి, ముగించుకుందాం. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించిన, ఏ ఏ సంగతులు మీకు చెప్పానో వారికి బోధించిన, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉంటాను. ఎంత గ్రేట్ కమాండ్ తెలుసా? ఈ పని చేస్తున్నప్పుడు మిమ్మల్ని నేను వదిలేను, మీ కూడా ఉంటాను. ప్రభువా వాళ్ళు కొడుతున్నారు ప్రభు అంటే, కొట్టనే, నేను నీ పక్కనే ఉన్నాను. ప్రభువా వారు నన్ను తిడుతున్నారు ప్రభు అంటే, తిట్టనే, నా ముఖం మీద ఏకంగా ఉమ్మేశారు, నీ పక్కనే ఉంటాను. ఇంకా ఎవరుంటారు ప్రభు అంటే, ఒక మనిషిని మార్చేటప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోనే ఉంటాడు. ఒక మనిషిని ఎదిగింప చేస్తున్నప్పుడు ప్రభు మనతోనే ఉంటాడట. తండ్రి చూస్తూనే ఉంటాడు. ముగ్గురు కలయిక కలిగిన దైవత్వం బాగా వినాలి. ఒక మనిషిని తయారు చేస్తున్నప్పుడు వాళ్ళు మన పక్కనే ఉంటారట. ఎంత గొప్ప మహాజ్ఞ అండి. ఈరోజు ఈ ఆవరణంలో ఈ వాక్యం ఇలా వినబడుతున్నప్పుడు ఆయన చెవియొగ్గి వింటాడట. జేమ్స్ గడ ఏం చెబుతున్నాడా అని. ఈ గంటన్నర, ఈ 2 గంటలు, 1 గంటన్నర వరకు ఈ చెప్పిన వాళ్ళందరూ ఏం చెప్పారా అని ఆయన చెవియొగ్గి వింటాడు. బైబిల్లో రాయబడింది, ఆయనను గూర్చి మాట్లాడుతున్నప్పుడు ఆయన చెవియొగ్గి వింటాడట. ఒక మనిషిని తయారు చేస్తున్నప్పుడు, ఒక మనిషిని నిలబెడుతున్నప్పుడు ప్రభు ఇన్వాల్వ్ అవుతాడట. ఆయన గూర్చి నేను చెబుతున్నప్పుడు, ఆయన గూర్చి మాట్లాడుతున్నప్పుడు ఆయన మనసు ఇది, ఆజ్ఞ ఇది, ఈ వాక్యం అర్థం ఇది, నేర్చుకోండి అని ఇది నేర్పిస్తున్నప్పుడు ఒకరోజు నన్ను అంటాడు, శబాస్ మై బాయ్ అంటాడు ఆయన. ఆ రోజు చనిపోయిన తర్వాత ఆయన ముందు నిలబడితే నాకు ఇచ్చే కితాబు ఏదైనా ఉందంటే ఒకే ఒకటి, ఆయన చెప్పే మాట, నమ్మకమైన దాసుడా అంటాడు. అదే కావాలి ప్రభు. ఈ గంటన్నర వాక్యం చెబితే ఏం చెప్పారు ప్రభు? నమ్మకంగా నీ వాక్యం చెప్పాను ప్రభు. వెల్ డన్ మై బాయ్. ఏం చెప్పావు? నీ వాక్యం ఉన్నదన్నట్టు చెప్పాను ప్రభు. వాళ్ళు ఏమనుకున్నా అదే చెప్పాను ప్రభు. నన్ను పొగిడేవి ఏమీ చెప్పలేదు ప్రభు, అవే చెప్పాను ప్రభు. ఆయన మెచ్చుకుంటాడు, నమ్మకమైన దాసుడా అని. చివరికి ఆయన ఏమన్నాడు తెలుసా? దాసుడు అన్నాడనా, అక్కడితో ఆగిపోకండి. శిష్యులను తయారు చేస్తూ నా బానిసలు అనలేదు ఆయన. సువార్తలు అన్న మాట ఏంటో తెలుసా? నా స్నేహితులు మీరు అన్నాడు. ఎప్పుడైనా ఏ గురువు అయినా పక్కనున్న కుమారుడి మీద చెయ్యేసివరే తమ్ముడు అన్న ఒక్క గురువుని చూపించండి.
ఒక్క అబ్బాయిని చూపించండి, నన్ను అన్నయ్యండి, నాకు తమ్ముడండి అని ఒక్కరిని చూపించండి. ఊడుగని చేయించుకుంటున్నారు కూడా తిప్పుకొని. యేసు ప్రభు భుజాల మీద చెయ్యేసి మై ఫ్రెండ్స్, నా స్నేహితులారా అన్నాడు. మహాదేవుని స్వరూపం దైవం ఇలలోనికి శరీర రీతకు వచ్చి మనల్ని స్నేహితులు అన్నం ఏంటండి, పిచ్చెక్కిపోతుంది ఆ మాట చదువుతుంటే. స్నేహితులారా, నా శిష్యులారా, నా సహవాసులను, నా జత పనివారులారా అన్నారండి గురువులందరూ. ఎక్కడ తయారు చేస్తున్నారు చెప్పండి? రే గిరే రే అని పిలవడమే తప్ప తమ్ముడు, అన్నయ్య కనీసం పిలుపులు అందం ఉందా ఈరోజు మనకి? కనీసం ఏదన్నా కనబడుతున్నా మనకి? అమ్మ, తల్లి, చెల్లి, అసలు ఆ పదాలు ఉన్నాయి? వసే ఎందుకు చేయవే పని, సావుకులకు పని చేయవా అని అడుగుతున్నారు ఈరోజు. శిష్యులైన వారికి నీకు నాకు నేర్పిస్తున్నది బైబిల్ ఒకే ఒక్క మాట, మనుషులను బానిసలను చేయకండి. ఆయన కూడా ఉంటాడు, కూడానే తిరుగుతాడు. ఏమున్నాయి శిష్యుల దగ్గర అంటే కూడా డబ్బున్న వాళ్ళని పెట్టుకుని తిప్పలేదు ఆయన. మాసిపోయిన గడ్డాలు, సిరిగిపోయిన వస్త్రాలు, పూట కూటికి లేని పేతులు లాంటి వాళ్ళని కూడా ఎంట పెట్టుకుని తిప్పి నా తర్వాత మీరేరా అయ్యా అన్నారు. ఎవరు తిరుగుతున్నారండి మనం కూడా? అదే చెక్ చేసుకోవాలి. మనం కూడా ఎవరు తిరుగుతున్నారు? డబ్బు ఉన్నవాడిని తిప్పుకుంటున్నావా? నీ కూడా ఎవరిని తిప్పుకుంటున్నావు? పైసలు బాగిచ్చే కుటుంబాన్ని తిప్పుకుంటున్నావు? ఫేమ్ ఉన్నవాడిని తిప్పుకుంటున్నావా? వాళ్ళ అయ్యలు ఉద్యోగస్తులను తిప్పుకుంటున్నావు? ఏ రాయితీల కొరకు తిప్పుతున్నావు? యేసు ప్రభు చుట్టూ బతుకుల్లో గుప్పిడి మెతుకులు లేని వాళ్ళని తిప్పుకున్నాడు. అమాయకులైన నజరేతు యువకులను తిప్పుకున్నాడు. కూలి పనులు చేసుకున్నాడు తిప్పుకున్నాడు కూడా. తిప్పుకున్న ఆయన ఎంత ఎత్తుకు ఎదిగించాడు తెలుసా? నాకన్నా నేను వెళ్ళిపోయిన తర్వాత గొప్ప కార్యాలు చేస్తారని తయారు చేశాడు. ఇలాంటి సంఘాల్లో మీరుంటే నేను చెబుతున్నాను, మీరు ధన్యజీవులు. ఇలాంటి గురువుల దగ్గర మీరుంటే నేను చెప్తున్నాను, మీరు ధన్యజీవులు. లేదు, మిమ్మల్ని బతుకంతా ఉడిగించేస్తే నేను చెప్తున్నాను, మీ జీవితాలు ప్రమాదంలో ఉన్న అమాయకమైన జీవితాలను గుర్తుపెట్టుకోండి. పిలిచాడు, భోజనం చేశాడు. అయ్యగారు అక్కడ కూర్చుంటే ఈయన బల కింద కూర్చోలేదు. యేసు ప్రభురా పక్కన కూర్చొని రొట్టిరిచి ఆయనే ఇచ్చాడు, ఆయనే వడ్డించాడట, ఆయనే పాత్ర ఇచ్చాడట, ఆయనే కాళ్ళ గడిగాడట, ఆయనే దగ్గరుండే శిష్యులకు ఆయన పరిచయం అయ్యాడు. ఈరోజు అయ్యగారు అక్కడ కూర్చుంటే కింద కూర్చుని భోజనాలు తింటున్నారండి. ఎంత బాధ! అయ్యగారు పైన నిద్రపోతే ఆ పక్కన బాత్రూమ్ పక్కన ఒక దుప్పటి పడుచుకొని పడుకుంటున్నారు. ఎంత బాధ అండి! ఆ మెట్టల్లో, కొండల్లో వారితో కలిసి నిద్రపోయాడు, కలిసి తిన్నాడు, కలిసి నడిచాడు. చివరికి ఏమి నేర్పించావంటే కలిసి తిరిగి తిరిగి తనంతటి బోధకులుగా తీర్చిదిద్దాడు. ద గ్రేట్ మిషన్, ద గ్రేట్ కమాండ్. ఆ కమాండ్ మనం పాటిద్దాం. ఈ 6 రోజుల్లో మీరేమి నేర్పిస్తారంటే ఒక్కరికైనా కొంత వాక్యమైన నేర్పిస్తాం. చచ్చిన తర్వాత ఇన్ని సెమినార్లో మీరు ఏమి నేర్పించారంటే ఇదిగో మరొక చక్కటి జేమ్స్ లాంటి ఉపదేశకుడిని మేము ఈ సెమినార్లో పట్టుకున్నాం అన్నది నేర్పించినాడు. ఆ రోజు మేము ధన్యజీవులం అంటే, ఆ రోజు మేము ధన్యజీవులం. పౌలు గారు వెళ్ళిపోతూ 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 భయం వేస్తుందిరా మీరు సంఘాలను ఏం చేస్తారు అనలేదు ఆయన. ఆయన ఏమన్నాడు తెలుసా? మంచి పోరాటం పోరాడుతుని నా పరుగు కడముట్టించదునే తిమోతి, నా రన్నింగ్ అయింది, ఈసారి నీ రన్నింగ్ స్టార్ట్ అయింది. జాగ్రత్త. ఎఫెసీ సంఘాన్ని జాగ్రత్తగా చూడు, కొరింథీ సంఘాన్ని జాగ్రత్తగా చూడు, తీతు జాగ్రత్త. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వాళ్ళంతా బాధ్యతనిచ్చి వెళ్ళిపోయారు. వీలైతే ఆ సాంగ్ చూద్దాం. చక్కటి ఆ ఒక్క సాంగ్ని చూడండి. యేసు ప్రభు గురించి ఎంతగా మనం నేర్చుకోవాలి. పౌలు తర్వాత తిమోతి, మరి జేమ్స్ తర్వాత ప్రసాద్ గారి తర్వాత డేవిడ్ గారి తర్వాత సుధీర్ తర్వాత శేఖరణి తర్వాత అర్జున్ గారి తర్వాత సాయి వెంకటేష్ గారి తర్వాత నెక్స్ట్ ఎవరున్నారంటే నా ప్రశ్న మీరే ఆన్సర్ చేసుకోవాలి. నా ప్రశ్నకు నాకు సమాధానం ఉంది. నా దగ్గర చాలామంది తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు నడిపించగలరు. ఆ బోధకుల దగ్గర చాలామంది ఉన్నారు, వాళ్ళు నడిపించగలరు. మీరు ఒకవేళ మీలో కాపర్లు ఉంటే, మీలో శిష్యరికం ఉంటే ఈ పాట చూడండి. వాళ్ళు ఎంతగా ఒదిగిపోయారో. పౌలు వెళ్ళిపోతూ తలకాయ ఇచ్చేస్తూ పౌలు తిమోతి ఇక జాగ్రత్త అన్నట్టు వెళ్ళిపోయాడు. ఈ పాట చూడండి. భోజనానికి వెళ్ళిపోదాం. సాయంత్రం మనకి
ఒక విలువైన ఈవెంట్ ఉంది. మా బాధల్లో నుంచి ప్రభు మాకు నేర్పించిన ఒక చక్కటి ఆత్మీయ గీతం పాట చూద్దాం. ఎలీసా పరిచర్య చేశాడు. గురువు వెళ్ళిపోయిన తర్వాత గురువు అంతటి వాడయ్యాడు. సువార్తలు చదువుతున్నప్పుడు సువార్తల్లో శిష్యులుగా కనబడిన వీరే అపోస్తుల కార్యం వచ్చేసరికి ఆ శిష్యులే గురువులైపోయారు. మార్కు జీవితాన్ని చూడండి. పౌలు వెనకాల, పేతురు వెనకాల మార్కు అని ఒక అబ్బాయి, ఒక డబ్బున్నవారు అబ్బాయి పరిచర్య చేస్తూ ఉపచారం చేస్తూ చేస్తూ ఒక రోజుకి మార్కు సువార్తను రాశాడు. రెండూ చేయాలి. మనం అది చేస్తే ఇది చేయం, ఇది చేస్తే అది చేయం. పొరపాటున వాడికి ఏమైనా అవకాశం ఇస్తే మా గురువు వేస్ట్ అంటాం. మనం వాడికి ఏం తెల్లంటాం. అది ఉండకూడదు. మన గురువులంతటి వాడికి ఎదిగే వరకు మనం ఒదిగి పని చేయాలి. ఒదిగిన వాడిని దేవుడు ఏ రోజుకైనా ఎదిగిస్తాడు. ఒదుగుతూనే ఎదగాలి. ఆయన బలమైన హస్తముల కింద అణిగి ఉంటారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ తండ్రి, మరలా బైబిల్లో ఉన్న అలాంటి సారమును తండ్రి ఎక్కడో మూలనున్న మాలో కూడా ఇలాంటి తీవ్రతను మీరు పుట్టిస్తున్నందుకు తండ్రి మీకు స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ విలువైన సంగతులు మా మధుల్లో తండ్రి మీరు రుద్దినందుకు మీకు స్తుతులు, స్తోత్రములు. మేము ఎప్పుడు ఎవరికి తండ్రి నియంత్రణలా మేము ఉండక, నెపోటిజాన్ని మేము ప్రోత్సహించక, మనుషులను తండ్రి బానిసలుగా మేము మార్చుకొనక, మేమే దిగిపోయి తండ్రి పరిచర్య చేస్తూ తండ్రి మా చుట్టూ ఉన్న వారిని తండ్రి తమ్ముళ్ళని, చెల్లెళ్ళని పిలుస్తూ తండ్రి గురువులుగా, బోధకులుగా వారి మీద అజమాయిషి చేయక స్నేహితులుగా నడిచిపోయే మరింత భాగ్యమును మాకు దయచేయండి. మళ్ళీ ఎవరో గొప్ప కాదు, ఎవరో తక్కువ కాదు తండ్రి, అందరం సహోదరులు అండి. ఈ భావంతో ఇంకనూ మిగిలిన రోజులన్నీ మమ్మల్ని వాడుకుంటారని కోరుతూ నా ముందు చెప్పిన అన్న తండ్రి, నా ముందు చెప్పిన చెల్లిని తండ్రి, రాత్రి దినాన్ని వాడబడడానికి సిద్ధమవుతున్న తండ్రి సహోదరుని అందరినీ తండ్రి ఇంకనూ తండ్రి బలముగా దీవిస్తారని కోరుతూ మిగిలిన కార్యాచరణ అంతా మీకు అప్పగిస్తూ తండ్రి ప్రమాదాల్లోనూ, పరిస్థితుల్లోనూ, వాతావరణంలో మీ తోడు మాకు అనుగ్రహిస్తారని అర్థిస్తూ మా శత్రువులను క్షమించి తండ్రి వారికి మాకును సమాధానం కలిగించి దీవిస్తారని కోరుతూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రకటన. భోజనం చేసిన తర్వాత కొంచెం ప్లేట్స్ అక్కడిక్కడ పెట్టేస్తున్నారట. వాళ్ళకి ప్లేట్స్ ఇచ్చేయండి. భోజనం అయిన తర్వాత ప్లేట్స్ కడిగేవారు ఎవరు లేరట. కొంచెం అది బాధ్యత తీసుకోండి. మనం రిపీటెడ్గా అవే ప్లేట్స్ వాడాలి కనుక అలా అని కడగమని చెప్పి అలా ముంచేసి అలా తీసేయకండి. కాస్త సర్ఫ్ వేస్తారో ఏమేస్తారో కొంచెం నీట్గా కడిగి పక్కన పెట్టండి. లేదు మేము కడగం అంటారా చెప్పండి. కడిగే వాళ్ళు రెడీగా ఉన్నారు. డేవిడ్ గారు, ప్రసాద్ గారు వచ్చేసరి చేతులెత్తున్నారు. మేము కడుగుతాం. మీరు కడితే అంటే తలులు కడగండి. ఇక డస్ట్ ఎక్కడ పడితే అక్కడ వేయకండి. ఎందుకంటే ఇది కాలేజీ కనుక స్టూడెంట్స్కి ఇబ్బంది అవుతుంది. ఇది కొంచెం మెయింటైన్ చేయండి. బాధ్యతగా వ్యవహరించండి. ఎవరు పర్సుల జోలికి కానీ, ఎవరు మొబైల్ జోలికి కానీ పోవద్దు. ఒకవేళ మీకు కనబడితే దొరికిందని అనకండి. తెచ్చి బాధ్యతగా ఇచ్చి. ఓకేనా? జాగ్రత్తగా.